అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పొటాటో బ్రోకలీ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇది చేసుకోవడం చాలా ఈజీ. చిటికలో అయిపోతుందనమాట. బ్రోకలీ, పొటాటో, టమాటో, ఆనియన్ కట్ చేసుకుని స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసి దానిలో జీలకర్ర లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా ఆనియన్ పీసెస్ కూడా వేసేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత దానిలోనే కొన్ని బఠానీలు, టమాటో ఇంకా పొటాటో కూడా వేసి బాగా మగ్గిపోయిన తర్వాత లాస్ట్కి బ్రోకలీ వేసుకోవాలి. ఎందుకంటే బ్రోకలీ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోద్ది అనమాట. ఇంక ఇది వేసిన తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు అవి కూడా వేసి బాగా మగ్గిపోయిన తర్వాత 1 స్పూన్ కసూరి మెతి వేసాను. స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం కారం వేయాలండి. కారం వేసి తిప్పుకొని 1 కప్పు పెరిగేసి ఇంకా కొంచెం వాటర్ పోసుకొని ఇంకా అది కుక్ అయిపోయిన తర్వాత ఆయిల్ ఇలా పైకి వచ్చేస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇంకా మా పాప అయితే చాలా ఇష్టంగా తింది. ఎందుకంటే ఘాటు లేదు, స్పైసెస్ వేయలేదు కదా, తను తింటదని చెప్పేసి చాలా ఇష్టంగా తిందనమాట. తనకి బాగా నచ్చింది. ఇంకా మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారని అనుకుంటున్నాను. ఈ విధంగా ట్రై చేయండి. బ్రోకలీ చిన్నపిల్లలకి చాలా మంచిది, పెద్దవాళ్ళకి కూడా. ఈ కర్రీ రైస్లో కంటే చపాతీలోకి సూపర్గా ఉంది. ఈవినింగ్ అయితే చపాతీ చేసుకొని తిన్నాం. ఇంతకీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోరు కదా.